కోరుతూ మరొకసారి సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, లోతులోకి వెళ్ళి పరిశీలించండి. నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఒకటి ఏదో ఆ రోజున్న ఎస్పీ గారికి మా ఫ్యామిలీకి ఉన్న ఏదో సంబంధాలు ఉన్నాయని ఏదో అపోహలు కలిగించు కథలు రాస్తూ ఈ 5 రోజుల నుంచి కూడా మీరు సృష్టిస్తున్న కథలకి దయచేసి ఏదో తప్పకుండా వాటి లోతులోకి వెళ్ళి పరిశీలించి ఈ కథకి తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా. రెండోది, మేమేదో కొన్ని బూతుల్లో మాకు అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు కదా. మేము ఇచ్చిన 150 బూతులకి లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని సిట్టు వారు దర్యాప్తు చేసి మాకేమన్నా అన్డ్యూ అడ్వాంటేజ్ మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకేమైనా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదో ఒకసారి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతా ఉన్నా. అలాగే పోలింగ్ రోజు ఏదో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్, ఆ రోజు కూడా ఏదో మేము చెప్తేనే అధికారులు అటు కదిలారని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మా కాల్ డేటాను తీసుకొని, మాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఆ రోజు మాతో కారులో ప్రయాణిస్తున్నా, మా వెనకమాల కారులో ప్రయాణిస్తున్నా ఎవరిదైనా కాల్ డేటా తీసుకొని ఎవరినైనా ఏ అధికారినైనా ఎస్ఐ నుంచి పైదా ఐజీ దాకా ఎవరినైనా మేము ప్రలోభాలు గురి చేస్తే, మేము ఎవరినైనా పుష్ చేస్తే, ఎవరినైనా ఇబ్బంది పెడితే తప్పకుండా వాటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి కోరుతూ సిట్టు వారిని ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో వాటిని లోతులోకి వెళ్ళి పరిశీలించి వీటన్నిటిని కూడా పబ్లిక్ డొమైన్కి తీసుకురావాలని కోరుతూ మరొకసారి మీరందరూ పల్నాడు ప్రజలందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి నన్ను చూశారు, నన్ను ఆదరించారు. ఇవన్నీ కూడా మీరు దయచేసి ఏదో అపోహలకు తావివ్వకుండా ఏదైతే సిట్టు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో వాటిని ఒకసారి క్షుణ్ణంగా మీరు కూడా పరిశీలించి దాని తర్వాత ఏదైతే సాక్షి వైపు నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా నాకు తెలిసి నమ్మరని చెప్పి అయినా కూడా ఒకసారి మీరు దీన్ని పరిశీలించాలని చెప్పి పల్నాడు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. పల్నాడులో తప్పకుండా ఈసారి ఎన్నికలు అనేది నేను చేసిందో ఎంపీగానో లేకపోతే అటువే ఎమ్మెల్యేలు చేసిందో ఇది కాదు. ఈసారి పల్నాడులో చేసింది, పల్నాడులో ఈసారి ఎన్నికలు చేసింది పల్నాడు ప్రజలే చేశారు. పల్నాడు ప్రజల్లో ఉన్న ఆ కసిని ఆ రోజు వారు చూపించడం జరిగింది. వారు 86% దాదాపుగా ఓటు నమోదైంది అంటే ఆ రోజు వారికి ఎంత కసి ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ మాట చెప్తా ఉంది ఏదో రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో చెప్పట్లేదు. ఎలక్షన్ రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ రిజల్ట్ ఎటైనా వెళ్ళొచ్చు, ఎవరైనా గెలవచ్చు. అయినా కూడా నేను చెప్తా ఉన్నా, ఎలక్షన్ ముందే చెప్తా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ జరిగింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేశారు ఎలక్షను. ముఖ్యంగా పల్నాడు ప్రజలు ఆ రోజు చేయటం జరిగింది. వాళ్ళు ఏం బూతులు ఇచ్చారో నాకు తెలియదు, ఆ లిస్ట్ ఏమి ఇచ్చారో వారి సమస్యాత్మకమైన బూతులు ఏం చెప్పారో నాకైతే తెలియదు. కానీ ఉదాహరణకి పమిడిపాడు అనే గ్రామం ఉంది నర్సరావుపేటలో, వాళ్ళు ఇచ్చుంటారు సమస్యాత్మకమైన ఉదాహరణ చెప్తా ఉన్నా. పమిడిపాడు అనే గ్రామంలో నాకు మా వాళ్ళు వచ్చి, సార్ ఇక్కడ రోడ్డు సపరేట్గా వేరేగా వేస్తూ ఉన్నారు, వెళ్ళి ఓటు వేయటానికి అని చెప్పారు. ఓటు వేయడానికి రోడ్డు వేస్తే ఏమైంది, మంచిదే కదా అన్న. అంటే కాదు సార్, అది వైసీపీ వాళ్ళకి ఫేవర్గా ఉంటుందని. ఓటు వేయటానికి ఎవరికి ఫేవర్ అయితే ఏముందయ్యా, వాళ్ళు ఓటు వేసుకోవడానికి వెళ్ళనండి అని మనం చెప్పడం జరిగింది. సపరేట్గా రోడ్డు వేయించాం, వైసీపీ వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి సపరేట్గా రోడ్డు వేయించాం. అటువంటిది పైగా అదే పమిడిపాడు గ్రామంలో మీరు ఒకసారి వెరిఫై చేయండి, దాదాపుగా సిఆర్పిఎఫ్ వాళ్ళనే దాదాపు 8-9 మందిని సో కాల్డ్ టీడీపీ ఫేవరబుల్ విలేజ్, ఫేవరబుల్ గ్రామం అనే దాంట్లో దాదాపు 7 నుంచి 8 మంది సిఆర్పిఎఫ్ స్టాఫ్ని ఆ రోజు అక్కడ పెట్టడం జరిగింది. సో నిజంగా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ రోడ్డు వేసి సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టేవాళ్ళ కాదు కదా. మరి దీన్ని బట్టి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఏదో మాచర్లో టీడీపీ ఫేవర్ ఉన్న గ్రామాల్లో ఏదో అయిపోయింది అపోహ చేస్తూ ఉన్నారు. నిజంగా టీడీపీ ఉన్న గ్రామాల్లోనే అయింది అనుకుంటే ఏదో ఒక కులానికి సంబంధించిన గ్రామాల్లో అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి అలా అనుకుంటే మరి రెంటాల, కండ్లగుంట, కేపీపురం ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా ఎదురు తిరిగి గట్టిగా నిలబడింది తెలుగుదేశం క్యాడర్ నుంచి ఉంది, కులం నుంచోవాలి. అక్కడ ఈ అపోహ దయచేసి తొలగించుకోవాలి. ఆ రోజు అక్కడ నుంచుంది ఈ గ్రామాలు, నేను చెప్తున్న లిస్ట్ అన్ని గ్రామాలు కూడా అక్కడ కులంగా నుంచుంది, టీడీపీ క్యాడర్ నుంచోని ఇక్కడ ఎలక్షన్ జరగాలి. మీరు చూసారు రెంటాల గ్రామంలో ఒక లేడీ అమ్మాయికి ఘాటు పడితే కూడా వచ్చి నుంచొని ఎలక్షన్ బూత్లో కూర్చుంది. మరి దీనికి కులాన్ని ఆపాదించడం లేకపోతే ఇంకోటి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది.